మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చుక్క కూర ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో చుక్క కూర వేసుకోవాలి. చుక్క కూరని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి. ఉడుకుతున్న చుక్క కూరలో పసుపు వేసుకోవాలి. చుక్క కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ముందుగా రోట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, రాక్ సాల్ట్, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చుక్క కూర వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన చుక్క కూర ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.